వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్. ఇదిగోండి తోటకూర పులుసు కూర, తోటకూర పులుసు. అది ఎలాగంటే చూపిస్తాం మీకు ఎలా చేయాలనేది. ఇదిగోండి మన గార్డెన్లో కాసిన చెర్రీ టమాటాలు, పెద్ద టమాటాలు ఇవి వేసి నేను కూర చేస్తున్నా. అయితే ఒకటి ఎన్ని కాసినాయి అన్నది కాదు కావాల్సింది, మనం కోసి ఎంత సంతోషపడుతున్నాం అన్నదే మనకు కావాలి. చూసారా, చెర్రీ టమాటాలు, పెద్ద టమాటాలు ఇవి వేసి నేను తోటకూర చేస్తాను. చూడు, తోటకూర చేయడానికి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసి తోటకూర కడిగి శుభ్రంగా కడిగి ఇలా పెట్టి ఉడకబెడుతున్నా. ముందులో నూనెలో వేయకుండా ఇలా, అంటే సమ్మర్ కదా కొంచెం ఆయిల్ అవన్నీ తక్కువ పడతాయి. ఇలా ఇస్తే చూపిస్తా మీకు, ఓకేనండి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ, టమాటా, తోటకూర పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నాను. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఏం పోయే అవసరం లేదండి, మామూలుగానే మగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం తర్వాత ఏం చేయాలన్నది చూద్దాం. ఇదిగోండి టమాటా, తోటకూర ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. వాటర్ అంటే తోటకూరలో వాటర్ చాలలేదనుకోండి, కొంచెం ఓ టీ గ్లాసుడు వాటర్ పోసుకుంటే అప్పుడు మనకి తోటకూర బాగా ఉడుకుతుంది. లేత తోటకూర అయితే వాటర్ లేకోకుండానే ఉడికిపోతుంది. కాబట్టి చూసుకోండి మీరు. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో, తోటకూర ఇంకా కొంచెం ఉడకాలి. నేను పచ్చిమిరకాయ, కారం అలాంటివి ఏం వేయట్లేదండి. చూడండి, వేయట్లా, ఇది బాగా ఉడకాలి. అక్కడైతే ఇలా మగ్గిపోయింది. అంటే పులుసు అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఈ తోటకూరని కొద్దిగా ఉప్పు వేసి, ఉప్పు గుత్తితే మెదుపుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తాలింపు పెట్టేయచ్చు. ఇవ్వండి, ఈ ఉప్పు అయితే వేస్తుంది, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం తక్కువే వేసుకుందాము. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. గార్డెన్లో నిమ్మకాయలు చూసారా, అలాగే మామిడికాయలు రాలిపోతుంటే తీసుకొచ్చాం. ఇగో వేసవకాలం ఆయిల్ లేకపోతేనే మంచిది. కొంచెం వేసా, ఓ స్పూన్ వేసాను నేను. వెల్లుల్లి, కరివేపాకు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం. ఇంగువ ఒక చిటికుడు ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇంగువ ఒక చిటికుడు చాలు. అలాగే ఇవ్వండి, నేను కారపొడి చేశాను. కారపొడి అంటే కూర పొడి. ఇగోండి, నువ్వులు, ఎండుమిరపకాయలు దోరగా వేయించి మిక్సీ పట్టారు. ఇప్పుడు ఈ పొడి కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. ఎందుకంటే కారం అవి ఏం వాడట్లే, నేను ఇవి వేస్తున్నాను. కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఎండుమిరకాయలు అదే తిరగమూతలో వేసాను కదా, ఆ ఎండుమిరకాయలు, ఈ కారపొడి ఘాటు సరిపోతుంది. ఇగోండి ఇలా మెదుపుకొని దీంట్లో వేసేసుకోండి. వేగిపోయింది, బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. నువ్వులు, ఎండుమిరపకాయలు దోరగా వేపి మిక్సీ పట్టేశారు. వెల్లుల్లిపాయ ఎలాగో మనం తాలింపులో వేసుకుంటాం కదా, అందుకని నేను వెల్లుల్లిపాయ ఇలా కారపొడిలో వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇవ్వండి, తోటకూర పులుసు రెడీ అయిపోయింది. పచ్చి టమాటా వేసాం కదా, అదే ద్వార టమాటాలు, మన గార్డెన్లో టమాటాలే కదా, చాలా బాగుంది పుల్లపుల్లగా. నేను టేస్ట్ చూశాను, అదే ఉప్పు చూశాను, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ట్రై చేసినాక. ఓకే అండి.
మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. అయిపోయింది తోటకూర పులుసు.